యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమి పెళ్ళి పీఠమ్మా, కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మా. యేసు మోమున ఊసిన ఉమ్ములే కోయిలమ్మకు పన్నీటి జల్లులమ్మా, క్రీస్తు శిరస్సున ముళ్ళ కిరీటమే కోయిలమ్మకు పెళ్ళి ముసుగాయనమ్మా. సిలువ సన్నాయి స్వరము వినరమ్మ, వధువు సంఘము సిద్ధమాయనమ్మా. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మా, మంగళమే యేసునకు పాడరమ్మా, కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమి పెళ్ళి పీఠమ్మా, కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మా. ఘనమైన వివాహం ఘనంగా మీరు జరిగించండి. ప్రయాణంలో తోడుకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. సిద్ధపరిచిన బిడ్డలు ఆశ్రయించండి. పెళ్లి కుమారులు కూడా తీసుకుని వచ్చా వారి బదులందరినీ జ్ఞాపకం చేసుకుని శక్తుల ద్వారా ఆయన మందిరంలో ఘనంగా జరిగించి మేము పొందమని వివాహ కార్యక్రమం న్యాసులు పెడుతూ ప్రయాణం చేస్తూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మధురమైన సమయం తెచ్చింది నూతన కాంతుల ఉదయం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా సుస్వాగతం, నీకోసమే ఈ స్వాగత గీతం. రావమ్మ వధువా
చిరిమి పొందెను కననైన ఎన్నడు విడువడు కోరుకున్న చిలిమి పొందెను కలవైన ఎన్నడు విడువదు ఈ సమయం నీదే చేరుమా ఈ సమయం నీదే చేరుమా వేచియున్నది నీ పంజము పరిణయ శుభవేళ స్వాగతం స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం స్వాగతం సంధించను ఈ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను ఈ సతిన్ అందుకోను మా స్వాగతం దివ్యమైన స్నేహ బంధాలరించగా నవ్యమైన ప్రేమ గీతం పరికించగా పొరువక తండ్రి మాట మదించగా పొరుడకు క్రీస్తు బాట పయనించగా మరుమల్లెలు పలికాయి స్వాగతం మరుమల్లెలు పలి ముస్తాబయ్యే ముద్దుల గుమ్మ తరుముకొచ్చే సుముహూర్తం ముస్తాబయ్యే ముద్దుల గుమ్మ తరుముకొచ్చే సుముహూర్తం సిక్కులు పూచే కలికి కొమ్మ జరగనుందే శుభకార్యం మనసు పడు సన్నాయి రాగం మోగుతోంది ముడులు పడు కళ్యాణ యోగం ముంగిట ఉంది ముస్తాబయ్యే ముద్దుల గుమ్మ తరుముకొచ్చే సుముహూర్తం హై 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 కలలుగను నీ కళ్ళ వాకిళ్ళని తెరిచినది ముత్యాల పల్లకి నిలవనను పారాని పాదాలని నడిపినది బంధాల పంది ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవధువా స్వాగతం సంధించను నీ పదం అందుకోను మా స్వాగతం సంధించను నీ పదం అందుకోను మా స్వాగతం ఈ సంఘంలో మేము ప్రార్థన చేస్తాం పరిశుద్ధ మందిరంలో ఈ విడుదలను ఏకశరీరంగా చేయబోతున్నందుకు మీకు స్తోత్రములు ఒప్పందముల ద్వారా దైవ సేవకుల సందేశం
చీకటిలోన మణి దీపమై మేలు చేసి తృప్తి నొందు గుణశీలి భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజుల పలికాయి స్వాగతం విరజాజుల పలికాయి స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం పరిశుద్ధ ప్రభువా వరదూతలైన నిన్వార్నే పగలరాత్మరూపుడా పరిశుద్ధ జనకూడా పరమాత్మరూపుడా నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా పరిశుద్ధ తనయుడ నరరూపధారిణ పరిశుద్ధ తనయుడ నరరూపధారుణ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ మరమూలిడోనాత్మ పరిశుద్ధ మగునాత్మ మరమూలిడోనాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన నిన్వార్నే పగలరా. వారు ఈ సమయంలో ప్రార్థనలో నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసి మనం చేస్తున్నాం. అందరూ నిలిచి ఉండగా దైవజనులు పాస్టర్ లూయిస్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. సకల ఆశీర్వాదాలు కారంబుడితేనైనా మా తండ్రి నీకు వందనాలు ప్రభువా. నీ ప్రియ కుమార్తె గ్రేస్ పౌలినా మరియు మధుకర్ యొక్క వివాహం ఇప్పుడు జరగబోచుండగా మీ దాసుల పక్షంగా మీరు ఉండండి. ఈ కార్యక్రమం అంతట్లో మీ తోడ్పాటు ఇవ్వండి ప్రభువా. ఇది మొదలుకొని ఈ పూర్తి తెగు వరకు కూడా నీ సహకారం అందింపజేస్తూ ఈ వివాహంలో ఒక ఘనమైన స్థితిని మాకు ఇచ్చినటువంటి రీతిగా మేము పొందుకుంటూ ముందు అడుగులు వేసే భాగ్యాన్ని మాకు దయచేయమని నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరిచర్యలో సహాయపడడానికి కొంతమంది పాస్టర్స్ మన మధ్యలో ఉన్నారు. వారిని వేదికపైకి నేను ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో సిస్టర్ లుదియా గారు వేదికపైకి రావాల్సింది మనం చేస్తున్నాను. దయచేసి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాను. మీరు అక్కడ కూర్చోవడం కంఫర్టబుల్ అయితే మీరు కూర్చోవచ్చు, కానీ ఇక్కడ కుర్చీలు ఉన్నాయి కనుక పిలుస్తున్నారు. పాస్టర్ మందు కుమార్, పాస్టర్ మార్ పీటర్, మీరు ఈరోజు దేవదాస్ గారి ప్రోగ్రాం. తను ఎవరెవరిని ముందు కూర్చోబెట్టాలని ఆశిస్తున్నారో వారిని ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ వాక్య పఠనము దయచేసి గమనించండి. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకున్న వచనాలు. మొదటి పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకు ఉన్నటువంటి వచనాలు 2వ పఠన భాగం. వేదికలో ఉన్న దైవ సేవకుల్లో
ఇద్దరు ముందుకు వచ్చి చదవాల్సింది మనం చేస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 వరకున్న వచనాలు జాషువా గారు మొదట చదువుతారు. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం దాని 21 నుంచి 5వ అధ్యాయం 21 నుంచి 33 వరకున్న వచనాలు పాస్టర్ ఏలియా గారు చదివి సహాయం చేయవలసి మనం చేస్తున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక నుండిరి. దేవుడైన పరిశుద్ధ వాక్యమును మన క్షేమం కొరకు స్థిరపరచునుగాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33 వచనాల వరకు చదువుకుందాం. క్రీస్తునందలి భయముతో ఒకరిని ఒకడు లోబడి ఉండుడి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింప బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతి పురుషుడు దానిని పోషించి సంరక్షించుకొనును. ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన యందు భయము కలిగి తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును దీవించునుగాక. ఈ చర్చిలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి వారికి వెల్కమ్ పలుకుతున్నాను. ఈ పరిశుద్ధ వివాహంలో వివిధ స్థలాల నుంచి వచ్చిన దైవ సేవకులకు కూడా వెల్కమ్. ఇందులో పాస్టర్ జాషువా గారు 94లో నా స్టూడెంట్ నకరికల్లో పరిచయం చేస్తున్నారు. ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత చూడడంలో చాలా సంతోషం. పాస్టర్ నెహమియా
పాస్టర్ లూయిస్ వారు కూడా నా స్టూడెంట్స్ అని చెప్పడంలో నేను గర్విస్తున్నాను. చక్కని పరిచర్య చేయుచున్న దైవ సేవకులకు దేవుని వాక్యాన్ని 94-95 ప్రాంతంలో హైదరాబాదులో నేర్పించడానికి దేవుడు నన్ను వాడుకున్నారు. ఈరోజు వారందరూ కూడా బలమైన సేవకులుగా దేవుని పనిలో ఉన్నారు. గ్రేస్ పాలినా యొక్క తండ్రి మాతంగి దేవదాస్ గారు నా పరిచర్య ద్వారా రక్షింపబడ్డారని, బైబిల్ కాలేజీకి పంపబడ్డారని, వారికి నేను అక్కడ ఉపాధ్యాయునిగా ఉండడానికి దేవుడు కృప చూపారు. ఈరోజు ఆ పాప వివాహము ఈ మందిరంలో జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రభు చేస్తున్న కార్యాలన్నింటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు పాస్టర్ డి ఐసక్ గారు, దైవజనులు పాస్టర్ రవికుమార్ గారు, వీరందరూ కూడా ఈరోజు నాతో కూడా ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ పట్టణంలో ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ అనేటువంటి ఒక అద్భుతమైన సహవాసం ఉంది. దానికి దాదాపు 4-5 సంవత్సరాలుగా అధ్యక్షులుగా ఉన్నటువంటి డి ఐసక్ గారు, దైవజనులు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవదాస్ గారికి పాస్టర్స్ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ వివాహంలో చాలామందిని ఆహ్వానించారు. ప్రోగ్రాంలో లేక కార్డులో చాలామంది పేర్లు కనిపించారు. కానీ మనం అనుకున్న దానికంటే దాదాపు 2 hours లేట్గా ఈ ప్రోగ్రాం ప్రారంభించినందుకు సరిగా వారిని గుర్తు చేయడానికి లేక వారి ద్వారా పరిచయం చేయించడానికి ఉన్నటువంటి సమయం మనకు లేకపోవడం నేను చింతిస్తున్నాను. ఈ యొక్క వివాహ పరిచర్య త్వరగా ముగిస్తేనే మిగిలిన కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 1 అయింది. ఇది ఎంత టైట్ చేసినా 2 వరకు వెళ్తుంది. ఇక్కడనే మళ్ళీ మనం ఫంక్షన్ హాల్ వెళ్ళి అక్కడ మిగిలిన కార్యక్రమాలు చేసే వరకు అదెంతవరకు వెళ్తుందో తెలియదు. పాస్టర్స్ అందరికీ ఈ వివాహం తరపున పాస్టర్ దేవదాస్ గారి తరపున వెల్కమ్ పలుకుతున్నాను. రెవరెండ్ డాక్టర్ డి ఐసక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు సందేశం ఇవ్వాలి. అదేవిధంగా సిస్టర్ లుదియా గారు హైదరాబాద్ నుంచి మన మధ్యకి వచ్చారు. ఒక షార్ట్ మెసేజ్ ఫ్యూ మినిట్స్లో మీరు వివాహమును ఉద్దేశించి ప్రారంభంలో మాట్లాడితే బాగుంటుంది. లేదా మీరు గ్రీటింగ్స్ చెప్తారనుకుంటే గ్రీటింగ్స్ చెప్పండి. అలాగైతే దైవజనులు ఐసక్ గారు వచ్చి ఒక షార్ట్ మెసేజ్ స్వీట్ అండ్ షార్ట్గా వినిపించి వివాహంలోనికి వీరిని నడిపించవలసిందిగా మనం చేస్తున్నాను. ఈరోజు మనమందరం పాలినా, గ్రేస్ పాలినా మధుకర్ వారిద్దరి పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో దైవజనులు పాస్టర్ మాతంగి దేవదాసయ్య గారి ఆహ్వానం మేరకు ఈ రివైవల్ క్రిస్టియన్ సెంటర్లో మనమందరం కూడుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ వివాహంలో పాలు పొందుచు ఉన్నాం. ఈ సమయం ఇచ్చిన దేవునికి మనమందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు ప్రభువుని కనపరచుదాం. ఆయన సమయం ఇవ్వకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు. అందుకు దేవునికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రెండవదిగా నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు స్థానిక సంఘ కాపరి మా ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్కి చాలా సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఇప్పుడు చీఫ్ అడ్వైజర్గా ఉన్నాం దైవజనులు రెవరెండ్ కురియన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇప్పుడే తెలుసు వాక్యం అని, ముందు తెలియదు. ఓకే. అంతేకాకుండా మరి నా తోటి మా ఆత్మీయులు వరంగల్లో రవికుమార్ గారు, కాజీపేటలో కురియన్ గారు, హనుమకొండలో నన్ను దేవుడు పెట్టాడు. మరి దైవజనులు రెవరెండ్ జి రవికుమారయ్య గారు మ్యారేజ్ రిజిస్ట్రార్గా ఈరోజు ఇక్కడ ఆహ్వానించబడ్డారు. వారికి ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ డయాస్ మీద ఉన్న దైవజనులందరినీ నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొన్ని మాటలు నేను కూడా ప్రసంగం బైబిల్ తెరిచి చెప్పనిగా జస్ట్ ఒక 5-10 minutes లోపే కొన్ని మీకు దేవుని వాక్యములో నుండి ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ దినం మధుకర్
గ్రేస్ పాలినా ఇద్దరు కూడా మీరు చక్కగా వివాహము కొరకు సిద్ధపరచబడి కూర్చొని ఉన్నారు. కొద్ది నిమిషాల్లో దైవజనులు మీ ఇద్దరిని వివాహము ద్వారా జతపరిచి ఒక కుటుంబముగా కట్టబోచున్నారు. ఒక కుటుంబము కట్టబడుచున్నప్పుడు దేవుని వాక్యములో వ్రాయబడిన మాట ఏంటంటే, ఇల్లు అనేది కట్టబడుచున్నప్పుడు అది బండ మీద కట్టబడినప్పుడు చాలా బలంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని మత్తయి సువార్తలో యేసు ప్రభుల వారు ఆయన చెప్పిన మాట 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది 23వ వచనంలో. అయితే దేవుని చేత కట్టబడుచున్న మీరు ఒక కుటుంబముగా కట్టబడుచున్నారు. అక్కడ యేసు ప్రభు అంటాడు, ఇసుక మీద కూడా ఒక ఇల్లు కట్టబడిందట. ఇసుక మీద కట్టబడిన ఇల్లు మరొకటి ఉంటుంది. ఆ ఇల్లు కూడా ఇల్లుగానే కట్టబడింది, కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు అది. అక్కడ యేసు ప్రభు చెబుతాడు, సహజంగా వర్షాలు తుఫానులు అనేవి ఉంటవి, అలానే వచ్చినవట. వచ్చినప్పుడు బండ మీద కట్టబడిన ఇల్లు మాత్రము చాలా స్థిరంగా, జాగ్రత్తగా, నష్టము లేకుండా, ఇబ్బందులు లేకుండా ఆ ఇల్లు క్షేమముగా ఉంది అని ప్రభు చెప్పాడు. ఇల్లు ఇసుక మీద కట్టబడిందైతే అది మళ్ళీ కనబడలేదంట. మీరిద్దరూ ఈరోజు గమనించవలసిన సత్యం ఏంటంటే, దేవుని చేత మీరు కట్టబడుచున్న మీరు దేవుని సన్నిధిలో మీ దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో క్రీస్తు అనే ఆ వాక్యం అనే పునాది మీ జీవితంలో మొట్టమొదలు మీరు కలిగి ఉండాల. వాక్యం అనే ఆ బండ, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు 10వ అధ్యాయంలో మొదటి పత్రికలో ఆ 4-5 వచనాలు చెబుతాడు, ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే వాక్యపు పునాది మీద మీరు కట్టబడిన కుటుంబముగా ఉండాలి. వాక్యము మీ జీవితాల్లో స్థిరంగా, బలంగా నిలిచి ఉండాలి. క్రీస్తునే మీ జీవితంలో, మీ కుటుంబానికి ఒక కేంద్రముగా పెట్టుకొని ఈ దినము నుండి మీ ప్రయాణాన్ని కొనసాగించాలి. దేవుడు మిమ్మలను జతపరుస్తూ ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, దేవుని చేత జతపరచబడిన వారు కూడా ఎప్పుడు ఎడబాయకూడదని, ఎవరును వారిని ఎడబాపకూడదని. కానీ ఈ లోకములో సాతానుడు అనేవాడు ఒకడున్నాడు. వాడు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడానికి, కుటుంబాలను పతనం చేయడానికి, దేవుని ప్రణాళిక చొప్పున కట్టబడిన కుటుంబం, ఎందుకంటే వివాహానికి నిర్మాణకుడు క్రీస్తే, దేవుడే. వివాహానికి వ్యవస్థాపకులు దేవుడే. వివాహం అనేది దేవుని యొక్క ప్రణాళికలో ప్రధానమైన భాగం. ప్రపంచంలో దేవుడు కట్టాడా అంటే ఏం కట్టాడంటే 2 మాత్రమే కట్టాడు. ఒకటి కుటుంబాన్ని, రెండవది సంఘాన్ని, అంతే. ఈ ప్రపంచంలో దేవుడు కట్టగలిగినవి 2 ప్రాముఖ్యమైనవి. సంఘాన్ని కట్టాడు, దానికంటే ముందు కుటుంబ వ్యవస్థను కట్టాడు. కనుక కుటుంబ వ్యవస్థ
దేవుని చేత కట్టబడిన ఆ వ్యవస్థను పతనం చేయడానికి సాతానుడు ఆ రోజు ఏదెను తోటలోనికి వచ్చాడు. ఏదెను తోటలోనికి వాడు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారిద్దరు కూడా కొంత ఎడబాసారట. బైబిల్ మీరు ఇంటికి వెళ్ళి ఇద్దరు కూడా నైట్ మీరు ఈరోజు చదవడానికి వీలు ఉండకపోయినా మీరు రేపటి నుండి అయినా ప్రతి దినం వాక్యం చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు దైవజనులు దేవదాస్ పాస్టర్ గారి కుటుంబం భక్తి గల కుటుంబం. తన కుమార్తె భక్తిలో పెంచబడిన బిడ్డ గనక తను మరి మధుకరు కూడా అలా పెంచబడ్డాడని నమ్ముచున్నాను. మీరిద్దరూ వాక్యమును చదవాలి ప్రతిరోజు. కనుక ఈ దినము కాకపోయినా రేపైనా ఆ వాక్యం ఆదికాండము 2వ అధ్యాయం అంతా చదవండి, 3వ అధ్యాయం అంతా చదవండి. ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు 3వ అధ్యాయంలో మీకు కనబడుతుంది ఆ హవ్వ ఆదామునకు కొంత ఎడబాటు జరిగినప్పుడు ఆ తోటలో లూసిఫర్ అవ్వని శోధించినట్లుగా చూస్తాం. కనుక దేవుని వాక్యమును మనం చూస్తే శోధనలు అనేవి రాక మానవు. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో తుఫాను, గాలి తుఫాన్, సీజనల్ రెయిన్ వేరుంటుంది. సీజనల్ రెయిన్ అనేది అది ఎలా ఉంటుందంటే ప్రజలకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. వర్షాకాలం వర్షం వస్తుంది, ఆ వర్షం వలన పంటలు చక్కగా పండి ప్రజలకి ఆహారం ఇస్తాయి. అంతేగాని అన్సీజనల్ అంటే సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే వర్షాలు ఉంటాయి. అవి ఎప్పుడు వస్తావో తెలియవు, టైం మనకు చెప్పి రావు, ఎప్పుడో సడన్గా వస్తవి. కానీ దాని ద్వారా పంటలకు రైతుకు నష్టం. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది అదే రెయిన్, ఒక గాలి తుఫాను. ఆ తుఫాను గాలి అనేది సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే రెయిన్. అది దాని ద్వారా క్షేమం ఉండదు, నష్టం ఉంటుంది, కష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్పిన ఉపమానంలో ఈ సీజనల్ రెయిన్ కానీ కాదు, కానీ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే రెయిన్ అది చాలా నష్టాన్ని తీసుకురావడానికి వచ్చే రెయిన్. అది అలానే ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ కుటుంబ జీవితంలో ఇప్పటి వరకు బాగానే ఉంటారు, కానీ అంటే సడన్గా కొన్నిసార్లు మాటల ద్వారా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కొన్నిసార్లు మాటలు సరిగా వినబడక, కొన్నిసార్లు అర్థం చేసుకోలేక, అపార్థం చేసుకున్నప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. ఆ సందర్భంలో మీకు కావలసింది ఏంటంటే దేవుని వాక్యమే. క్రీస్తు గనక మీకు పునాది అయి ఉంటే, వాక్యము మీద మీరు కట్టబడితే ఆ సమస్య, ఆ శోధన అవలీలగా జయించగలుగుతారు. లేకపోతే ఆ శోధన మిమ్మల్ని నష్టంలోనికి తీసుకెళ్తుంది అని గమనించండి. అయితే ఇక్కడ మీరు చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు, మనము కుటుంబ జీవితంలో సాగుతున్నప్పుడు సీజనల్ రెయిన్ అనే కాకుండా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ద్వారా వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అనేవి శోధనలు ఆ రీతిగా కుటుంబ జీవితంలో మనల్ని ఇబ్బందులు పెట్టడానికి, పతనం చేయడానికి కొన్ని సందర్భాల్లో ఈ సాతానుడి ద్వారా అలాంటి సుడిగుండాలు ఏర్పడ్డప్పుడు మనం భయపడద్దు. కాకపోతే వాక్యము చేతనే జయించేవారముగా ఉండాలి. మీ జీవితానికి ప్రధానమైనది వాక్యమే. ఈ రోజు నుండి వీలైతే మీరు పని కల్పించుకోండి, వీలు కాకపోయినా నైట్ మీరు తప్పకుండా ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలు మీరు చదవండి. ఎఫెసీ పత్రిక అయ్యగారు చక్కని స్క్రిప్చర్స్ చదివించారు. ఆ స్క్రిప్చర్స్లో నుండి ఎఫెసీ 5:22 నుండి 33 వరకు ఈ 2 స్క్రిప్చర్స్ మీరు ఈరోజు నైట్ తప్పకుండా రీడింగ్ చేసిన తర్వాతనే మీరు బెడ్ మీదకి వెళ్ళాలి. అది మీ జీవితానికి, మీ ఈ దినము మొదలుకొని ఈ లోకములో మీరు జీవించినంతకాలం ఆ రీడింగ్ ఈరోజు మీరు చేయగలిగితే ఆ వాక్యము మీ జీవితానికి దీవెనగా మారిపోతుంది.
కనుక మొట్టమొదలు మీరు ఏంటంటే దేవుని సన్నిధిలో ఆ శోధనలను జయించాలంటే వాక్యం అవసరం. వాక్యమే మనకు పునాదిగా ఉండాలి. మీ కుటుంబానికి వాక్యమే మీ జీవితాల్లో మీ కుటుంబము కట్టబడుతున్నప్పుడు అయ్యగారు ఇప్పుడు వివాహం ద్వారా మిమ్మల్ని జతపరుస్తారు. అయితే మీరు ప్రమాణాలు చేయటం ద్వారా ఒకరినొకరు మీరు భార్య భర్తలుగా దేవుని మందిరంలో దీవించబడబోతున్నారు. ఇప్పటి నుండి మీరు ఆ ఇల్లును చక్కగా మీరు అలంకరించుకునే బాధ్యత మీదే. అయ్యగారు మిమ్మల్ని వివాహం ద్వారా ఒక కుటుంబముగా కడతాడు, కానీ ఇప్పుడు డెకరేట్ చేసుకోవాలి. మీరు మొట్టమొదలు మీ ఇల్లు డెకరేట్ వాక్యము చేత చేయబడాలా. వాక్యము సంపూర్ణముగా మీ కుటుంబంలో ఉండాలా, మీ జీవితంలో ఉండాలా, మీ హృదయాల్లో ఉండాలా. అప్పుడు ప్రతి శోధనను మీరు జయించగలుగుతారు. నెంబర్ 1. నెంబర్ 2 ఒక మాట చెప్పి నేను జ్ఞాపకం చేస్తాను. రెండో విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మీరు గమనించండి, దేవుని వాక్యములో మనం చూస్తే మనకు న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబం ఏంటంటే అసలు మంచి ప్రార్థనాపరులైన కుటుంబం, ఫ్యామిలీ ఆఫ్ ప్రేయర్ అనగా ఒక మంచి ప్రార్థించే కుటుంబం, ఒక మంచి ప్రార్థనా గృహం, ద హౌస్ ఆఫ్ ప్రేయర్. ఆ కుటుంబము దేవుని సన్నిధిలో భార్య భర్తలు ఇద్దరు. అక్కడ బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆ దేశములో ఉన్న ప్రజలందరూ కూడా దోషులుగా ఉన్నారట. న్యాయాధిపతుల కాలంలో ఆ కుటుంబాన్ని గురించి పరిశుద్ధాత్ముడిచ్చే సాక్ష్యం ఏంటంటే 13వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే అక్కడ మనోహ ఫ్యామిలీ కనపడుతుంది. ఆ ఇశ్రాయేలు దేశమంతటిలో కూడా ప్రజలందరూ దోషులయ్యారట, కానీ ఆ కుటుంబం మాత్రం చాలా హోలీ ఫ్యామిలీగా, ప్రేయర్ఫుల్ ఫ్యామిలీగా, దేవునితో మంచి రిలేషన్ కలిగిన ఫ్యామిలీగా ఉందట. చూడండి, ఈరోజు ప్రపంచమంతా ఎక్కడికి వెళ్తుందో మనకు తెలుసు, కానీ ఒక క్రిస్టియన్ ఫ్యామిలీగా మీరు దేవునితో అంటగట్టబడి ప్రార్థనలో ఎదగాల. ఆ భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన పరులే. ఏ ప్రాబ్లం వచ్చినా ప్రార్థన చేస్తారు, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేస్తారు, ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. చివరికి వారి ప్రార్థన జీవితం ఎలా ఉందంటే దేవుడు వారికి ఒక కుమారుని ఇవ్వాలని ఇష్టపడ్డాడు. అప్పుడు వారు దేవుని సన్నిధిలో ఆయన భార్యకు దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ భార్యతో కలిసి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీవిచ్చే కుమారుణ్ణి ఎలా మేము పెంచాలి, ఎలా ఆ బాబును నీ కొరకు సిద్ధపరచాలి అనగా అలా అడుగుతాడు. ప్రతిదీ కుటుంబంలో చిన్నదైనా పెద్దదైనా సమస్య అయినా అవసరత అయినా ఏదైనా ఈ రోజు నుండి మీ ఫ్యామిలీ లైఫ్ అనేది ప్రార్థనతో మీరు ప్రారంభించాలి. ప్రార్థన ద్వారా మీరు మీ కుటుంబ జీవితాన్ని కొనసాగించుకోవాలి. దేవుని వాక్యములు అక్కడ చూస్తున్నప్పుడు మనోహ భార్య వారి ఇంటిలో ఉన్న కొరత ప్రేయర్ ద్వారా తీర్చబడింది. మీ వాక్యము చేత కట్టబడుతున్న మీ కుటుంబం శోధనలను జయించగలుగుతుంది. రెండవది, ప్రార్థన ద్వారా కొనసాగే మీ కుటుంబము దేవుని యొద్ద ఉన్న ప్రతి ఐశ్వర్యాన్ని, దేవుని యొద్ద ఉన్న ప్రతి దీవెన మీరు పొందుకున్నట్లుగా చేస్తుంది. నెంబర్ 2, మూడో విషయం ఏంటంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని వాక్యములో మీరు గమనించండి, దేవుని అపోస్తుల కార్యముల గ్రంథం మీరు గమనించినట్లయితే అక్కడ అకుల్లా ప్రిస్కుల ఫ్యామిలీ మనం చూస్తాం. మన దేవుని వాక్యంలో వారు వృత్తిరీత్యా డేరాలు కుట్టుకుంటూ బ్రతికేవారే, కానీ దేవునిలో వారు రక్షణ అనుభవంలోనికి నడిపించబడిన తర్వాత, దేవునిలోనికి నడిపించబడిన తర్వాత పౌలుతో కలిసి వారు దేవుని సన్నిధిలో పరిచర్యలో వారు కూడా కొనసాగుతున్నట్లుగా చూస్తాం. అపోస్తుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం, మధుకర్ అపోస్తుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువు. ఈరోజు మీరు ఇది కూడా 3rd స్క్రిప్చర్ లెసన్ మీకు ఇస్తున్నాను. వారిద్దరు మీరు గమనించండి, వారిద్దరూ దేవుని సంఘానికి అంటగట్టబడి ఉన్నారు. దేవుని సంఘ సహవాసము కలిగి ఉన్నారు.
మీరిద్దరూ ఒకరి ఎడల ఒకరు సహవాసం కలిగిన వారై ఉంటూ పరిశుద్ధ దేవుని సంఘానికి అంటగట్టబడి ఉండినట్లయితే బహుగా దీవించబడతారు. ఎందుకంటే వీరిద్దరు భార్యాభర్తలు దేవుని సంఘములో అంటగట్టబడి ఉండి దేవుని సంఘములో అనేకులకు సువార్తను ప్రకటిస్తూ సేవకులకు లోబడి సేవకులకు ఎంతో సహకారులుగా ఉండి వారు మంచి క్రైస్తవ సాక్ష్యము కలిగిన వారుగా ఒక మంచి కుటుంబముగా దీవించబడ్డారు. కనుక మీరు మూడవ పని ఏంటంటే, ఎన్ని పనులున్నా మీరు ఏ సంఘానికైతే వెళుతారో ఆ సంఘాన్ని అంటగట్టుకొని ఆ సంఘానికి, ఎందుకంటే 15వ అధ్యాయం యోహాను సువార్త 1 నుండి ప్రభు చెప్పిన నిజమైన ద్రాక్షావళినే నాలో అంటగట్టబడినాడు బహుగా ఫలించెను అంటారు. ఆయనలో అంటగట్టబడితే ఫలిస్తారు మీరు. కనుక ఆ ద్రాక్షవల్లి క్రీస్తుకు సూచనగా ఉంది. కనుక ద బాడీ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సంఘము దేవుని యొక్క శరీరము. కనుక మీరు ఆయన సంఘములో అవయవాలుగా చేరినప్పుడు, ఆయనలో ఉన్న జీవము మీలోనికి వచ్చినప్పుడు మీరు క్రమముగా ఆత్మీయముగా ఎదిగి ఫలించుచు సార్వత్రిక సంఘములో ఎత్తబడే సంఘములో మీరు దీవించబడతారు. ఆయన సంఘములో మీరు ఆయన పాదాల చెంత మంచి సహవాసం సంఘముతో కలిసి ఉండాలి. కనుక మీరు ఒకరినొకరు సహవాసం కలిగి ఉంటూ సంఘముతో అంటగట్టబడి ఉండడం మీకు మీ కుటుంబానికి దీవెనకరం. అప్పుడేం జరుగుతుందంటే, దేవుని సన్నిధిలో ఈ లోకములో 128వ కీర్తనలో ఉన్న ప్రతి దీవెన మీ మీదకి వస్తుంది. అంతే. ప్రతి ఆశీర్వాదం, అక్కడ 5 ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి, నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. రెండవది గ్రేస్, నువ్వు ద్రాక్షవల్లి వలె ఫలిస్తావు. మూడవది, మీకు చక్కని సంతానం దేవుడు అనుగ్రహిస్తాడు. నాలుగవది, మీ పిల్లలను మీరు చూస్తూ దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఐదవది, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక, మీ కుటుంబంలో నిత్యము సమాధానం ఉంటుంది. కనుక ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు. నెంబర్ 1, వాక్యము చేత కట్టబడాలి. వాక్యములో మీరు బలపరచబడుతూ మీ కుటుంబానికి కేంద్రమే వాక్యమై ఉండాలి. నెంబర్ 2, మనోహ కుటుంబం వలె మీరు ప్రార్థనలో దేవునిలో కొనసాగుతూ అకుల ప్రిస్కుల కుటుంబం వలె సంఘానికి అంటకట్టబడి మీ దశమ భాగం సంఘములో సమర్పిస్తూ దేవునితో సహవాసం చేస్తూ మీరిద్దరూ ఒకరు సహవాసం చేస్తూ ప్రభుతో మీ సహవాసాన్ని కొనసాగిస్తూ ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో మీరిద్దరూ మీ కుటుంబం ఉండాలని 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మీరు స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ, వారే కాదు ఇక్కడున్న ప్రతి కుటుంబం అలా దీవించబడాలని మనసారా ఆశీర్వదిస్తూ, ముఖ్యంగా దేవదాస్ పాస్టర్ గారిని, పాస్టర్ గారిని అభినందిస్తున్నాను. పాప కొరకు చాలా ప్రార్థన చేశాం. చాలాసార్లు నా దగ్గరికి వచ్చి పాప కొరకు ప్రార్థించండి అని చెప్పారు. సంబంధాలు చూడమని చెప్పారు. మరి ప్రార్థన చేశాం. మరి దేవుడు హుజురాబాద్లో మధుకర్ని సిద్ధం చేశాడు. కనుక పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, కుటుంబాన్ని అభినందిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించాలని మనసారా ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ బిడ్డలు కట్టబడుతున్నందుకు స్తోత్రం. ప్రార్థనా జీవితముతో రాబోయే తరాన్ని సిద్ధపరచడానికి వీరు కట్టబడుతున్నందుకు స్తోత్రం. సంఘములో పరిచర్య ధర్మము చేస్తూ సంఘానికి అంటగట్టబడి దీవెనకరమైన కుటుంబముగా ఉండాలని మాట్లాడిన ఈ 3 మాటలు వారి హృదయంలో స్థిరపరచమని, సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మీరిద్దరు లేచి నిలబడండి వేదిక పైన. దయచేసి అందరు గమనించండి. చివరి ప్రకటన చదువుతున్నాను. కరీంనగర్ జిల్లాలో హుజురాబాదు వాస్తవ్యులు బొడ్డు శ్రీమతి ప్రమీల మరియు కీశేషులు యాదగిరి గారికి దేవుడు అనుగ్రహించిన ఏకైక కుమారుడు మధుకర్, మరియు హనుమకొండ జిల్లాలో కాజీపేట మండలంలో టేకలగూడెం వాస్తవ్యులు మాతంగి దేవదాస్ మరియు శ్రీమతి నీలా దంపతులకు దేవుడు అనుగ్రహించిన కుమార్తె గ్రేస్ పౌలినా
వారి ఇరువురు పరిశుద్ధ వివాహంలో జతపరచబడడానికి ఇరు కుటుంబాలు ప్రార్థనాపూర్వకంగా వారిని దేవుని మందిరంలోనికి తీసుకొచ్చారు. వారు ఇద్దరూ వివాహంలో ప్రవేశించకూడని ఏదైనా న్యాయమైన ఆటంకాన్ని తెలియపరచడానికి ఉంటే ఇది చివరి అవకాశం, ఈ పెళ్ళి జరగకూడదు అనేటువంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే ఇప్పుడు తెలియపరచవలసింది మనవి చేస్తున్నాను. అటువంటిది ఏమీ లేకపోతే మీరు మౌనం పాటించవలసిందిగా మనవి చేస్తున్నాను. మీ మౌనం అంగీకారం అని నమ్ముచున్నాను. ఈ వివాహానికి మీరు ఆమోదం పలుకుచున్నట్లయితే ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. వేదికపై ఉన్న మధుకర్ మరియు పోలినా, మీరిద్దరూ గమనించవలసినటువంటి విషయం, ఎడమ చేతులు మైక్ పట్టు, మీరు వినవలసినటువంటి విషయం, దేవుడు మానవాళిని ఏర్పాటు చేసినప్పుడు తన అనాది సంకల్పములో వివాహం అనేది దేవుడు పెట్టాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు గుర్తించి ఆదమునకు దేవుడు సాటి అయిన సహాయమును చేశాడని, వారి ఇరువురిని దేవుడు జతపరచారని మనకు అందరికీ తెలుసు. సో దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, వివాహం అన్నది దేవుని అనాది ప్రణాళికలో ఉన్నది. దేవుని సంకల్పం భూమి మీద నెరవేర్చడానికి పరిశుద్ధ వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక ఉత్తమ కుటుంబం ద్వారా దేవుని చిత్తం భూమి మీద స్థాపించడానికి దేవుడు భార్యాభర్తలను ఏర్పరిచారు. మనుషుల కోరిక నెరవేర్చడానికి ఉన్న ఒక సంగమం కాదు కుటుంబ జీవితం. దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు ఏర్పరిచిన కలయిక కుటుంబ జీవితం. కనుక నేను చివరిగా మధుకర్తో అడుగుచున్నాను, నేను ప్రక్కన నిలబడిన గ్రేస్ పోలినా అనే ఈ యువతిని పెళ్లి చేసుకోవడానికి ఏదైనా ఆటంకం ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పుకోవాలి, తప్పుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ యువర్ చివరి ఛాన్స్. అది లేదు, ఆటంకాలు ఏమీ లేదు అంటే బహిరంగంగా అందరికీ వినబడినట్టు చెప్పాలి. గ్రేస్ పోలినాని వివాహం చేసుకోవడానికి ఆటంకాలు ఏమైనా ఉన్నాయా? లేవు, ఏమీ లేదు. ఆమెతో వివాహం చేసుకొని 100 ఏళ్ళు ఆమెను మాత్రం హత్తుకొని గౌరవించి కాపురం చేసుకోవడానికి మధుకరు ఇష్టపడుతున్నారా? చాలా ఇష్టపడుతున్నా. వండర్ఫుల్. సో గ్రేస్ పోలినాతో కూడా నేను అడుగుతున్నాను, మైక్ తనకి ఇవ్వచ్చు. అమ్మా, నీ ప్రక్కన నిలబడిన మధుకర్ అనే ఈ యువకునితో పెళ్లి చేసుకోవడానికి డాడీ బలవంతం చేసి ఒత్తిడి చేసి ఏమైనా తీసుకొని వచ్చేదైతే మాత్రం ఇప్పుడు చెప్పేసారు అందరి ముందు. అట్లాంటివి ఏమి లేదంటే లేదని చెప్పాలి. ఇతని వివాహం చేసుకొని ఇతనికి లోబడి ఒక ఉత్తమమైన భార్యగా ఉండడానికి మనస్ఫూర్తిగా గ్రేస్ ఇష్టపడుచున్నావా? ఇష్టపడుచున్నా. ఏదైనా ఆటంకాలు, ఈ వివాహానికి అభ్యంతరాలు ఏమైనా ఉన్నదా? లేదు. లేదు. సో అందరూ ఒకసారి కూడా చప్పట్లు కొడదామండి. మీరిద్దరు కిందికి దిగి రావాలి. మాతంగి గారు కొంతకాలం పంజాబ్లో పతాంకోట్లో పరిచర్య నిమిత్తం ట్రైనింగ్ నిమిత్తం పోయిన సందర్భంలో తన బిడ్డను రవికుమారయ్య గారి చిల్డ్రన్ హోమ్లో అప్పగించి వెళ్ళడం జరిగింది. సో వారి యొక్క సెంటిమెంట్, వారి యొక్క కోరిక, దైవజనులు మా ఆత్మీయ అభిమానం, దైవజనులు ఈ వివాహం జరిగించాలని వారు ఆశించడం జరిగింది. కనుక వారి వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. మంగళమే యేసునకు అనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 పరమా పవిత్రునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు వరదివ్యా తేజునకు నిరుపమా
యేసునకు మంగళమే మంగళమే యేసునకు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు దేవునికే కలుగునుగాక. అందరూ చెప్దాం ఆమేనని. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో వేదికను అలంకరించిన అభిషక్తులైన దైవజనులు, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కురేనయ్య గారు, అమ్మగారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఏ స్థానిక సంఘ కాపరైనా వారే వివాహం చేయడానికి ఉండే కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ రెవరెండ్ కురేనయ్య గారి సంఘంలో దేవుని దాసునిగా నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృప, ఒప్పుకున్న కురేనయ్య గారికి కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ట్రై సిటీ క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయ్య గారు, రెవరెండ్ డాక్టర్ ఐజాక్ అయ్య గారికి, మిగిలిన అభిషక్తులైన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ, నన్ను దేవదాస్ గారు వారికి, పాస్టమ్మ గారికి వందనాలు. ఎందుకంటే పెండ్లి కుమార్ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు మిరియాం చిల్డ్రన్ హోమ్లో స్టూడెంట్గా చేరింది. 7th క్లాస్ వరకు చదువుకుంది. ఆ తర్వాత నా దగ్గర స్కూల్ లేదు. ఆ కారణం చేత వారు తండ్రి గారు తీసుకెళ్ళి చదివించారు. ఈ రోజుని ఇంత పెద్దగా పెండ్లి కుమార్తెగా నిలబడటం నేను ఎరిగిన ఒక దైవజనుడిగా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. నిజంగా గ్రేస్ పౌలినేనా అని అనిపిస్తుంది, కానీ గ్రేస్ పౌలినే. ప్రైజ్ ద లార్డ్. చాలా హృదయం సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే వేకువన 5 గంటలకు పిల్లల్ని లేపుతాం, ప్రార్థన చేయిస్తాం, సాయంకాలం ప్రార్థన, మళ్ళా స్కూల్. అంటే దాదాపు 7 సంవత్సరాలు భయభక్తుల్లో ఎదిగిన బిడ్డ నా కన్నులు ఎదుట. కాబట్టి మిరియాం పిల్లల ఆశ్రమం తరపున, మిరియాం పబ్లిక్ స్కూల్ తరపున, మన్నా చర్చ్ తరపున, మా మన్నా గ్రూప్ ఆఫ్ పరిచయాల తరపున ముందుగా ఈ బిడ్డకి శుభాలు చెప్తున్నాను. పెళ్ళి ఇంకా చేయకముందు దైవాశీస్సులు ఈ బిడ్డ కలుగునగాక. అలాగనే మధుకర్, ఈయన చూడగానే అనిపించింది దేవదాస్ గారు కుమారులా ఉన్నాడేంటి ఈయన, చూడగానే అనిపించింది. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే కురేనయ్య గారు కొన్ని విషయాలు ముందుగానే ప్రకటన చేశారు. వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకున్నారు. మాకేమో అభ్యంతరం లేదు, ఇక మీరు కానిచ్చేయండి అని సభాముఖంగా వేదిక మీద వీళ్ళిద్దరు వారి యొక్క ఒప్పందాన్ని మనందరూ వినినట్లుగా, చూచినట్లుగా వారు తెలియపరిచారు. ప్రార్థన చేస్తాను, మరి తలలు ఉంచుతాం. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ సహాయం లేనిదే దేనినైనాను యోగ్యంగా నెరవేర్చలేం. నీవి బిడ్డల్ని మధుకర్, గ్రేస్ పౌలినా వారిద్దరిని తీసుకొచ్చావు. వీరు చేయనైన ప్రమాణములు అంతవరకు నిలుపుకున్నట్లుగా నీ కరుణాస్తం వీరికి తోడుగా పెట్టి వీరిని ఆశీర్వాదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీరు అప్పుడే అలసిపోయినట్టు ఉన్నారు. ఇంకా చాలా మనకు 4-5 కానీ పెళ్ళైనట్టు కాదు. మధుకర్ అను నీవు గ్రేస్ పౌలినా అను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకుని ఉందువా? ఎవరిని? గ్రేస్ పౌలినాని. గ్రేస్ పౌలినాను మాత్రమే హత్తుకుని ఉందును. గ్రేస్ పౌలినాను మాత్రమే హత్తుకుని. గుడ్. గ్రేస్ పౌలినాను నీవు మధుకరుని ఈ పురుషుణ్ణి నీ భర్తగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకుని ఈయన మాత్రమే హత్తుకుని ఉందువా? మధుకర్ని మాత్రమే హద్దుకొని ఉంది. మాస్టర్ గారు కుమార్తె అనిపించుకుంది, చెప్పించుకో. ప్రైజ్ ద లార్డ్. మరి కన్యాదానం చేయడానికి పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెండ్లి కుమారుడు తల్లిదండ్రులు కూడా ముందుకు రండి. ఇక్కడ ఉన్నారు కదా, ఎవరు? మీ పాపే అయ్యా, మీ కుమార్తె. మరి ఈ సమయంలో మీ కుమార్తెని
మధుకర్కి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? అయితే మీ పాప కుడి చేతి తీసుకుని అబ్బాయి కుడి చేతికి ఇవ్వండి. మీరు కూడా చేయి పట్టుకోండి. దురిత సంహారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు వరసుగునో దారునకు కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు. పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలైనా. గ్రేస్ పౌలినా ఈ కుమార్తెని దేవదాస్ దంపతులను ప్రేమించి వారికి ఇచ్చారు. తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని నేటి వరకు తోడైండి యుక్త వయస్సు రాగా ప్రార్థించినప్పుడు మధుకర్ని చూపించారు. ఈ దినాన్ని వారి కుమార్తె యొక్క కుడి చేతిని మధుకర్ చేతికి వారి తల్లిదండ్రుల సమక్షంలో అప్పగించారు. ఆయన స్వీకరించాడు. ఇక ఎన్నడూ ఈ చెయ్యి విడవకుండా, ఈ చేతిలోంచి ఎన్నడూ ఈ చెయ్యి వెనక తీయకుండా, తండ్రి నీ దక్షిణ హస్తం ఈ బిడ్డల చేతుల మీద ఉంచి ఆశీర్వాదించండి. ముందుగా చెప్పబడినట్లుగా కుటుంబం కట్టినవాడు నీవే, కట్టుచున్నవాడు నీవే. ఈ నూతన కుటుంబం మీద నీ ఆశీర్వాదం దయచేయబోతున్నావు. వందనాలు చెల్లిస్తూ ఇరుపక్షాల తల్లిదండ్రులు దీవించండి. మధుకర్ తల్లిదండ్రులు కూడా కుమారుని పెంచి పెద్ద చేసి యుక్త వయస్సు రాగా ఈ దినాన్ని వారి సమక్షంలో వారి కుమారుడి యొక్క వివాహాన్ని జరిగిస్తున్నారు. దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి, తల్లిదండ్రులు కూర్చోండి. మధుకర్ అనే నేను, గ్రేస్ పౌలినాను నిన్ను, గ్రేస్ పౌలినా అనే నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. అమ్మా విన్నావు నువ్వు? మరి చూడండి. గ్రేస్ పౌలినాను నేను మధుకర్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా చూడమ్మా ఆయన చూడు నా భర్తనగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట పెద్దల ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. విన్నావు నాయనా? నువ్వు విన్నావా? దేవుడు మీ ప్రమాణములు విని ఉన్నాడు. వాటికి మేమందరం సాక్షులమై ఉన్నాం. మరి వివాహం చేసుకోవడానికి గుర్తుగా మంగళసూత్రం కానీ ఉంగరాలు కానీ ఏమైనా ఉన్నాయా? లేదా? పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలైనా. ఈ పరిశుద్ధ పరిణయములో నీ సన్నిధిలో నిలిచి ఉన్న ఈ నూతన వధూవరులిద్దరిని ఆశీర్వదించి ఈ నా చేతిలో ఉన్న
ఈ మంగళసూత్రమును బంగారపు ఉంగరాల్ని ఆశీర్వదించి వివాహాన్ని గుర్తుగా ఈ మంగళసూత్రం ధరింపచేయుచుండగా, ఉంగరాలు ధరించుండగా మీరే దీవెన దయచేయమని ఇరుపక్షాల మీ ఆశీర్వాదం, ఈ వస్తువుల ఈ ఆభరణాలు ఆశీర్వాదకరంగా వారి జీవిత యాత్రలో ఎల్లప్పుడూ నాయనా వారు చేసిన ప్రమాణాలు కానీ అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నీకు లోబడి నీ చిత్తంలో సాగిపోయే కృప వీరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా వేలు వెనక్కి అందరూ చప్పలు కొడదాం. ఎన్ని ముళ్ళు? 3. మంగళమే యేసునకు మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారు. బయట బ్యాండ్ ఉందంటే వాయించమని చెప్తున్నా. శృంగార ప్రభునకు, శృంగార ప్రభునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. సధర్మశీలునకు, సధర్మశీలునకు, నిత్య స్వయం జీవునకు, నిత్య స్వయం జీవునకు, నిర్మలాత్మనకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. స్థిరమైన ప్రేమకు, స్థిరమైన ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేసి ఉన్నాను, మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనిచున్నాను. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా. ఎవరిది ఫస్ట్ లవ్? ఏసై చప్పలు కొడదాం.
నియమించినాడు దేవుడు. మధుకర్, గ్రేస్ పౌలినా దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను ఒకరితో ఒకరు ప్రమాణం చేసినందున మంగళసూత్రం కట్టుట ద్వారా, ఉంగరాలు మార్చుకోవటం ద్వారా, పూలదండలు వేసుకుని అభినందించుకోవడం ద్వారా వీళ్ళిద్దరూ చట్టరీత్యా ప్రభుత్వం నాకు ఇచ్చిన అధికారమును బట్టి, దేవుని వాక్యమును బట్టి వీళ్ళిద్దరూ భార్యాభర్తలని, ఇప్పుడు గట్టిగా చప్పలు కొట్టండి, భార్యాభర్తలని ప్రకటిస్తున్నాను. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు ఎడబాపకూడదు. నన్ను చూడండి, మీ ఇద్దరం చివరికి మీరు ఎడమగా ఉండకూడదు. ప్రభు వచ్చి పర్యంతం జీవితకాలం సంఘానికి, సమాజానికి, ఇరుపక్షాల కుటుంబాలకి దీవెనకరంగా ఉండే జంటగా ఉండాలని మిమ్మల్ని దీవిస్తున్నాను. దేవుడు సియోనులోని మిమ్మల్ని దీవించునగాక. గాడ్ బ్లెస్ యూ. మోకాళ్ళ నుంచండి. అభిషక్తులైన దైవజనులందరూ కూడా ముందుకు రండి. ఈ దేవుని ఆలయంలో ఈ పరిశుద్ధ వివాహము మీ సేవకుని ద్వారా మీరు జరిగించినందుకు స్తోత్రం. మేమందరం దానికి సాక్షులం. తండ్రి, ఈరోజు మేమందరం కలిసి ఈ ప్రియ బిడ్డలను దీవిస్తున్నాం. మధుకర్ మరియు గ్రేస్ పౌలినా వారిద్దరు కూడా ఒక మిషనరీ కుటుంబముగా కట్టబడి ఈ భూమి మీద దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా, సంఘానికి ప్రయోజనకరమైన బిడ్డలుగా, దేవుని రాజ్య సువార్తకు సహాయకరమైన బిడ్డలుగా వీరు వర్ధిల్లినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ, అనురాగము కలిగి నీ చిత్తం నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఈ బిడ్డలు ఉండి మీ ముందు ప్రభువా వారు నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆదామును హవ్వాతో జతపరిచిన దేవుడు, అదేవిధంగా అక్విలాను ప్రిస్కిల్లతో జతపరిచిన దేవుడు తండ్రి, ఈ పరిశుద్ధ వాక్యంలో అబ్రహామును షారాయిని మీరు జతపరిచిన విధానముగా తండ్రి, ఇసాకును రిబ్కాతో సిద్ధపరిచిన విధముగా తండ్రి, మీ ప్రణాళికలో ఈ బిడ్డల జీవితం అద్భుతముగా మీరు మార్చి వారిని ఆశీర్వదించి ఈ తరములో ఒక ఉత్తమమైన జంట, ఒక ఉత్తమమైన కుటుంబం వీరు దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంతాన సౌభాగ్యం గల వారిగా నీ కృపలో వారు వర్ధిల్లుచు నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలుగా, నీ సంఘమును ప్రేమిస్తున్న బిడ్డలుగా, భూమి మీద ఉన్న పరిశుద్ధులందరినీ గౌరవిస్తున్న బిడ్డలుగా మీరు నడవడానికి సహాయం చేయమని, జీవితయాత్రలో ఎక్కడ కూడా వారు ఓడిపోకుండా నీ కృపా సమాధానములు వారికి దయచేసి వారిని ఆశీర్వదించమని, కృపలతో నింపుమని, ఈ వివాహంలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, మీ నామాన్ని మహిమపరచమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాగుంటుంది. ఈ సమయంలో ప్రత్యేకమైన కీర్తన ఏరియా గారి పాడొచ్చు. పౌలిన మధుకరుకు, పౌలిన మధుకరుకు దైవ దీవెనలందుకో ఈ తరుణములో, దైవ దీవెనలందుకో ఈ తరుణములో, దైవ దీవెనలందుకో ఈ తరుణములో, దైవ దీవెనలందుకో ఈ తరుణములో, శుభాశీషు వికీదరలో పౌలిన మధుకరుకు, పౌలిన మధుకరుకు, పౌలిన మధుకరుకు శుభాశీషు వికీదరలో. అందరం చప్పట్లు పెడదాం, ప్రభునామాన్ని స్తుతించుదాం. Praise God. Hallelujah.
నరుని ఎముకను తీసినాడు, నారిగా ఇలా మార్చినాడు. నరుని ఎముకను తీసినాడు, నారిగా ఇలా మార్చినాడు. ఏదో తెలియని ప్రేమ బంధం వేశాడు, ఏదో తెలియని ప్రేమ బంధం వేశాడు. శుభాశిషు మికి ధరలో పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు. శుభాశిషు మికి ధరలో అరుని ఎముకను తీసినాడు, నారిగా ఇలా మార్చినాడు. అరుని ఎముకను తీసినాడు, నారిగా ఇలా మార్చినాడు. ఏదో తెలియని ప్రేమ బంధం వేశాడు, ఏదో తెలియని ప్రేమ బంధం వేశాడు. శుభాశిషు మికి ధరలో పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు. శుభాశిషు మికి ధరలో సహారాలో యశస్సు క్రీస్తేసు నాథుడే. సహారాలో యశస్సు క్రీస్తేసు నాథుడే. మీ కుటుంబపు జీవ వృక్షం యేసునే, మీ కుటుంబపు జీవ వృక్షం యేసునే. శుభాశిషు మికి ధరలో పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు. శుభాశిషు మికి ధరలో దైవ దీవెనలు అందుకోయి తరుణములో, దైవ దీవెనలు అందుకోయి తరుణములో, దైవ దీవెనలు అందుకోయి తరుణములో. శుభాశిషు మికి ధరలో పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు, పౌలీన మధుకరుకు. శుభాశిషు మికి ధరలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో గ్రీటింగ్స్ తెలియపరచడానికి మన మధ్యలో దైవజనరాలు
సిస్టర్ లుదియా గారు మన మధ్యలో ఉన్నారు. వారి హెర్మోన్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుంచి మన మధ్యలోకి వచ్చారు. పెళ్లి కుమారునికి చాలా ప్రియమైన దైవజనురాలు. ఈ సమయంలో దేవదాసయ్య గారికి వందనాలు. పెళ్లి కుమారుడు మా ఆత్మీయ కుమారుడు, పెళ్లి కుమార్తె కూడా నాకు కుమార్తెనే. బంధువులు, దైవికంగా బంధువులు, శరీర రక్త సంబంధాన్ని బట్టి కూడా బంధువులు. మరి చేసిన ప్రమాణాలు నిలుపుకోవాలి. మధు కొత్తగా రక్షించబడిండు. మంచి అనుభవం ద్వారా ఉపవాస ప్రార్థన చేసి తన దోషములు ఒప్పుకొని దేవునితో మాట్లాడిన అనుభవం, దాన్ని నిలబెట్టుకోవాలి. చక్కటి సేవకుడి యొక్క కుమార్తెను తనకు భార్యగా ఇచ్చాడు దేవుడు. మరి యొక్క విలువను అంతటిని ఆయన ఎప్పుడు కాపాడాలని కోరుకుంటున్నా. నేను పెళ్లి కుమార్తె మా ఇంటి దగ్గర చాలా రోజులు ఉంది. మంచి బిడ్డ, దేవుని యొక్క ఆధీనంలో పెరిగిన బిడ్డ. మరి బిడ్డ కూడా దేవుని మహిమపరుస్తూ ఇంతమంది సేవకుల మధ్యలో వివాహం జరగడం అంటే వారి గొప్ప అదృష్టం. ఈ అదృష్టాన్ని కాపాడుకోవాలి. నేను దీవిస్తున్నా, కోరుకుంటున్నా మధును. మరి అనేక ఆత్మల రక్షణ కొరకై సేవకుడి ఇంటిలో నుండి వచ్చిన బిడ్డ నీకు భార్యగా ఉంటుంది. ఎన్నడూ తగ్గించి మాట్లాడొద్దు. నేను చెప్పిన సేవకుల బిడ్డలను చేసుకోవడం అంటే చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే సేవకుల బిడ్డలను ఏమన్నా దేవుడు ఓర్చుకోలేడు. అందుకని నీకు ఇచ్చిన భార్య ఒక వరం లాంటిదని నువ్వు గౌరవించి ఆమె చెప్పిన అడుగుజాడల్లో నడుస్తూ దేవుని దీవెనలు పొందుకోవాలి. ఇంతమంది దైవజనుల యొక్క మరి ఇది సముఖంలో నీకు జరిగిన వివాహాన్ని గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. మరి దేవునికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను దీవిస్తున్నా. దేవుని కృపను బట్టి ఈ వివాహం నాకు నన్ను ఆహ్వానించిన 2 కుటుంబాలకు నేను వందనాలు చెల్లిస్తున్నా. చివరిగా పొలపాటి ఇమాన్యుల్ గారు కూడా రెండు మాటలు శుభములు తెలియపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరి చాలా పెద్ద పెద్ద సేవకులు మరి వేదిక మీద ఉన్నారు. మాట్లాడాలంటే కొంచెం భయమే, కానీ ఈ జంట ఒక ప్రత్యేకమైన జంటగా ఈరోజు నేను కూర్చొని అక్కడ ముందడ కూర్చొని వింటుంటే అన్ని కొన్ని విషయాలు, దేవుని విషయాలు ఎట్లుంటాయో అనేటి నేను చూడడం జరిగింది. ముఖ్యంగా దైవ సేవకుడు రవికుమార్ గారిని మొదలుకుంటే మరి ఆ బిడ్డను ప్రేమించి మరి ఈ సంఘ కాపరి తను చేయాలి పెళ్ళి అని చెప్పాడు సేవకుడు. అది వదిలి మరి తను దగ్గర ఉన్న మరి ఆ 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు తనతో ఉన్నటువంటి ఆ బిడ్డకు తను ఎన్ని పనులున్నా వచ్చి చేయడం అదొక ఆశీర్వాదం ఈ కుటుంబానికి. తర్వాత ఈ బొడ్డువారి కుటుంబం, నేను హుజురాబాద్లో దాదాపు 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా ఈ బొడ్డువారి కుటుంబం నాకు చాలా సన్నిహితమైన కుటుంబం. మేము చదువుకునే రోజుల్లో బొడ్డు రాజయ్య అంటే వీళ్ళ పెద్దనాయన, మధుకర్ గారి పెద్దనాయన నాకు చాలా సన్నిహితుడు. దైవ సేవకులను ప్రేమించే కుటుంబం ఈ కుటుంబం. గాంధీనగర్లో ఒక మంచి కుటుంబంగా ఈ కుటుంబాన్ని దేవుడు ఈరోజు ఇక్కడికి తీసుకురావడం నేను గమనించాను. మరి దేవదాస్ గారు నన్ను ప్రేమించి, నువ్వు హుజురాబాద్లో ఉన్నావు కదా, బొడ్డువారి మరి సంబంధం వచ్చిందంటే నేను చాలా సంతోషించాను. ఈ బొడ్డువారి కుటుంబం అంటే నాకు అందులో సమ్మయ్య ఇప్పుడు ఇక్కడ వచ్చి సంతకం పెట్టాడు, బొడ్డు రాజయ్య, తర్వాత ఐలయ్య, తర్వాత ఇంకో చొక్కయ్య. అంటే వీళ్ళంతా దాదాపు యాదగిరి మీ తండ్రి, దాదాపు వీళ్ళందరూ నాకు తెలుసు. మంచి కుటుంబం. మరి దేవదాస్ గారి మంచి కుటుంబాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఇంతమంది సేవకుల మధ్యలో తప్పకుండా ఈ కుటుంబం రాబోయే కాలంలో మీరు గొప్పగా ఆ హుజురాబాద్ ప్రాంతాన్ని అంతా
ఒక దైవ సేవకులను ప్రేమించే కుటుంబంగా మీరు ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే మా తండ్రి 1955లో గమనించండి, అప్పుడు వెళ్ళినప్పుడు ఈ కుటుంబం మా తండ్రి గారిని ప్రేమించిన కుటుంబం. దైవ సేవకునిగా 1955 అంటే అప్పటి వరకు ఆ హుజురాబాద్లో ఏ సేవకుడు అడుగుపెట్టలేదండి. తర్వాత మన డేవిడ్ గారు ఇక్కడ కూర్చున్నాడు, తను కూడా మా కుటుంబాన్ని ప్రేమించే కుటుంబం. తర్వాత తను వెళ్ళి ఆ గాంధీనగర్లో సేవ చేయడం, మా తల్లిదండ్రులను ఆయన గౌరవించే సేవకుడు. నేను ఈ సేవకులందరినీ ఈ కుటుంబ పక్షాన మీరు ఇంత ఆశీర్వాదాలు పొందుకున్నారంటే ఆ హుజురాబాద్లో మీరు ఒక వెలుగుగా ఉండాలి. ఏ సేవకుడు వచ్చినా ప్రతి సేవకుడిని మీరు మరి ఇంటిలో వారిని మంచి వారికి ఏమిస్తారు, ఆతిథ్యం ఇవ్వాలి వారికి. మీరు రేపు ఇప్పుడు ఇట్లా ఉండరు, ఇక మీకు ఇక డబ్బే డబ్బు. ఇంతమంది సేవకులు, ఈ డబ్బు అంతా వచ్చిన సేవకులకు ఇవ్వాలి. మీ ఇంటికి ఎవరు వచ్చినా, ఏ బంధువు వచ్చినా మీరు ప్రేమించి ఇంతటి పొందుకున్న ప్రేమను అందరికి పంచాలని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవదాస్ గారి కుటుంబానికి, బొడ్డు వారి కుటుంబానికి, వేదికను అలంకరించిన దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు తెలిపారు సార్? దేవదాస్ గారా? దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మా కుమార్తె వివాహానికి వచ్చినటువంటి ప్రాముఖ్యంగా అభిషక్తులైన దైవజనులందరికీ, మా బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, నా తోటి దైవజనులకు అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతమంది అభిషక్తుల మధ్యలో, ఇంతమంది బంధువర్గం మధ్యలో మా కుమార్తె వివాహం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రార్థన చేస్తూ మా పాప యొక్క వివాహం గురించి ఆలోచించకముందే నేను మా ఆత్మీయ తండ్రి అయినటువంటి కురేనాయ్ గారితో చెప్పాను, అయ్యా మన మందిరంలో మీ చేతుల మీదుగా వివాహం జరగాలని చెప్పాను. తప్పకుండా దేవదాస్ చేస్తానని చెప్పాను. రవికుమారయ్య గారు కూడా, అయ్యా మీరు రిజిస్టర్గా మా పాప వివాహం చేయాలి, మీరే చేయాలి. 7 సంవత్సరాలు మరి మీరు మా కూతుర్ను పోషించారు, పెంచారు, మీరు గార్డియన్స్గా చూసుకున్నారు అని అయ్యగారికి చెప్పాను. అయ్యగారు కూడా సంతోషించి తప్పకుండా చేస్తానని చెప్పి అన్నారు. ఐజాక్ అయ్యగారు చాలా అంటే టై సిటీలో ప్రెసిడెంట్ గారు, అయ్యగారు మీరు రావాలి, తప్పకుండా మీ అధ్యక్షతన ఈ కార్యక్రమం అంతా జరిగించాలని చెప్పి అన్నప్పుడు అయ్యగారికి వాక్య సందేశం ఇచ్చారు. ఆయన పర్వాలేదు, చాలా మంచి వాక్యం అందించారయ్యా, చాలా సంతోషం. కురేనాయ్ గారు చాలా చక్కగా నడిపించారు, రవికుమారయ్య గారు చక్కగా వివాహం జరిగించారు. గ్రీటింగ్స్ కూడా లూదేమ తల్లి నాకు బంధువు, ఆత్మీయ నాయకురాలు తల్లి, మా కుటుంబాన్ని కట్టినటువంటి ఆదరించిన తల్లి. ఈమెను కూడా చక్కగా గ్రీటింగ్ చెప్పారు. ప్రార్థించిన ప్రతి వారికి, వేదికను అలంకరించిన దైవజనులకు, వచ్చిన మీ అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ, మరి వివాహం అయిపోయింది కనుక దయచేసి మీరందరూ కూడా మీ ఇళ్ళకు వెళ్ళకుండా మీరందరూ కూడా సుశీల గార్డెన్కు రావాలని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాను. మడికొండ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్నటువంటి సుశీల గార్డెన్స్కు మీరు అందరూ వచ్చినట్లయితే అక్కడ మీ అందరి కొరకు చక్కని భోజనము ఏర్పరిచాము. అక్కడ కూడా ఆర్కెస్ట్రా ఉంటుంది, అక్కడ కూడా మంచి ప్రోగ్రాన్ని మేము మరి ఏర్పాటు చేసి ఉన్నాము. దయచేసి మీరందరూ కూడా వచ్చి ఆ యొక్క లంచ్ని మీరందరూ కూడా మరి స్వీకరించాలని, మరి నూతన వధువరులను మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చివరి ప్రార్థన పాస్టర్ డేవిడ్ రాజా గారు.
మంచిదండి. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మా మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ నామాన్ని గణపరుస్తున్నాం. ఈరోజు ఈ విధముగా మా ప్రియులు తండ్రి బొడ్డు యాదగిరి గీతేశులు వారి కుమారుడు, అలాగనే మా ప్రియులు దేవుని సేవకులు దేవదాస కుమార్తెను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. తండ్రి మధుకర్ వాళ్ళని మీరు దీవించండి. చక్కటి వివాహం జరిగించిన దైవజందరం ప్రభువా మీరు కనుకరించండి. అంటే మా తోటి జత పని వారు నైనా వాడి సీనియర్లు డెవరెడ్ కురియనాయ్ గారిని బట్టి వారి సంఘాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఏమో వివాహం చేసిన రవికుమార్ గారిని బట్టి మీ నామాన్ని ఇచ్చిస్తున్నాం. కూడా వచ్చేటువంటి సేవకులందరి బట్టి మీకు స్తుతులు ప్రభువా. వివాహంలో పాల్పంచుకున్నటువంటి బంధువులందరూ మీరు దీవించండి. ముఖ్యంగా తండ్రి మరి నూతనంగా జతపరచుకుంటున్న దైవజనులు తండ్రి మధుకర్ను అలాగనే పాలన దీవించి దేవదాస్ గారిని ప్రభువా మీరు బలపరచండి, కనుకరించండి. మీ ప్రత్యేకమైన దీవెన ప్రభువా వారు దయచేసి మీరు మహిమ పొందమని మీకే సమస్త మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతం సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ದೇವರನಿ
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం, దేవా నీకు వందనం. చిన్ని మొక్కలా లేత సిక్కులా చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవవరుడు. చిన్ని మొక్కల లేత సిక్కుల చిరునవ్వుల ఈ నవవధువు నింగి చుక్కల కాంతి రేఖల సుందరుడు ఈ నవవరుడు. దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను, దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు. నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు. నూరేళ్ళు నిండుగా ఉండాలని. గుర్తుండిపోయే క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే. ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక. నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై, నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై. నీ బాటలో నీ మాటలో సాగని అనురాగమై, నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగని అనుబంధమై. దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను, దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు. నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు. నూరేళ్ళు చల్లగా ఉండాలని. కుసుమాంజలి నేల దొరికి నేడు
కుసుమాంజలి మేలు దొరికి నేను చూసుకో నీ జీవితం పండించుకో స్వాగతమో దేవా శుభ స్వాగతమో ప్రభువా స్వాగతమో దొరుకుట రుదురా ఆమె మంచి ముత్యము కన్న విలువైదిరా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా జీవితాంతము జీవితాంతము తోడుగా వెన్నెల బాటగా జీవితాంతము తోడుగా వెన్నెల బాటగా వెన్నెల బాటగా వెన్నెల బాటగా వెన్నెల బాటగా వెన్నెల బాటగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా వారి ప్రార్థన ఆలకించి నిండుగా మెండుగా పరలోకము నుండి మీరు దీవించమని వచ్చినటువంటి బంధుమిత్రులు స్నేహితులందరూ కూడా ఈ నూతన వధువులను అభినందిస్తుండగా మీ కృపా కనికరము ప్రతి ఒక్కరికి ఉంచమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఈ పెళ్లి కార్యము దేవుడేర్పరచెను కూడి
పురుషునికి సహాయురాలుగా వధువు సంఘ ప్రతిబింబముగా భర్త మేలు కోరి స్త్రీవై భార్యగా ఉండాలి. జీవితంలో ఒకే పెళ్లి రాదు రాదు మళ్ళీ మళ్ళీ, జీవితంలో ఒకే పెళ్లి రాదు రాదు మళ్ళీ మళ్ళీ. మేము పిలిచే ఈ రోజు ముడివేసే రారాజు, మేము పిలిచే ఈ రోజు ముడివేసే రారాజు. సియోను రారాజు దిగి వచ్చిన వేళ, నూతన వధువరులను దీవించిన వేళ. సియోను రారాజు దిగి వచ్చిన వేళ, నూతన వధువరులను దీవించిన వేళ. భయభక్తితో జీవించి ధ్యానించుడి ప్రభువాక్యం. ఆదర్శ కుటుంబమై మాదిరిగా జీవించండి. భయభక్తితో జీవించి ధ్యానించుడి ప్రభువాక్యం. ఆదర్శ కుటుంబమై మాదిరిగా జీవించండి. సంఘమనే బడిలో చేరి సాగించుడి సంసారం, సంఘమనే బడిలో చేరి సాగించుడి సంసారం. ప్రభు యేసే మీ తోడు, మేము విడువడు ఎడబాయడు. ప్రభు యేసే మీ తోడు, మేము విడువడు ఎడబాయడు. సియోను రారాజు దిగి వచ్చిన వేళ, నూతన వధువరులను దీవించిన వేళ. సియోను రారాజు దిగి వచ్చిన వేళ, నూతన వధువరులను దీవించిన వేళ. సియోను రారాజు దిగి వచ్చిన వేళ, నూతన వధువరులను దీవించిన వేళ. కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో, కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో, పరిశుద్ధుడే సోని సన్నిధిలో, పరిశుద్ధుడే సోని సన్నిధిలో నిలవాలి కలకాలము, సాగాలి మీరువురు. నిలవాలి కలకాలము, సాగాలి మీరువురు. కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో, కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో.
లేమిలో కలిసి ఉండాలని కష్ట సుఖాలలో తోడుగా నిలవాలని ప్రేమతో ఉండి అండగా నిలిచి నిలిచిపోవాలని యేసయ్యతో కళ్యాణ శుభవేళలో కమనీయ రాగాలతో కళ్యాణ శుభవేళలు కమనీయ రాగాలతో ఆశీర్వదించు ఓ దేవా మా ఆశను తీర్చిన మా ప్రభువా నీ సన్నిధానమున ఉన్నాము దీవించమము నీవు దిగిరావా దయను చూపుము దయామయాని కృపతు నింపుము కృపాకరా దయను చూపుము దయామయాని కృపతు నింపుము కృపాకరా నిన్నే 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 నమ్ముకున్నా ఆశీర్వదించు దేవా మా ఆశలు తీర్చిన మా ప్రభువా ఒంటరిగా నేనుండుట మంచిది కాదని యోచించుచు నా కోసమే స్త్రీని చేసి నాకిచ్చినవయ్య దీవించుచు ఈ లోకమన్నది మా కోసమే చేసి మమ్మందు నిలితావయ్యా ఫలించి అభివృద్ధి పొందే వరము ఇచ్చి నీ ప్రేమ చూతావయ్యా మా ప్రాణదాత శాంతి దూత నీవే ఆశీర్వదించు దేవా మా ఆశను తీర్చిన మా ప్రభువా వివాహము అన్నింటిలోన ఘనమైనదని పలికే నీ వాక్కులు ఆ వాక్కును మాయందున నెరవేర్చుచున్నావు ఈ నిమిషము తరతరముల వరకు నిలిచేటి బంధాన బంధించు ఈ సమయము పాలించుచు పరిపాలించు మమ్మును విడిపోము నిన్నెన్నడు మా ఆది అయిన అంతమైన నీవే ఆశీర్వదించు దేవా
దేవా మా ఆశను తీర్చిన